ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలవాడు. అబ్రాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతెలకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతెలకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో, నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి, ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఏల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఈ అధ్యాయం నందు దేవుడు అబ్రామును ఆశీర్వదించుట, భూమి మీదనున్న అన్ని వంశములు అబ్రాము వలన ఆశీర్వదింపబడునని చెప్పుట చూస్తాము. మరియు యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమవుట కూడా కనపడుతుంది. అంతేకాక అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఐగుప్తులో ఆమెను తీసుకొని వెళ్ళినందున ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత యెహోవా బాధించటం కూడా చూస్తాము. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ముందు అధ్యాయములలో మీకు నీతిమంతుడిగా దృష్టించిన నోవహును మీరు ఆశీర్వదించి జలప్రళయం నుండి తప్పించడం మేము చూస్తూ ఉన్నాము.
ఈ అధ్యాయంలో ప్రభా అబ్రాహామును బట్టి వారిని వారి సంతతిని మీరు ఆశీర్వదిస్తున్నట్టు మేము దృష్టిస్తూ ఉన్నాము. తండ్రి, మీకు లోబడి జీవించటం వలన మీరు వారికి ఎప్పుడూ తోడుంటారని మేము ఫరోని వారి ఇంటి వారిని మీరు వేధించడం ద్వారా తెలుసుకొనిచూ ఉన్నాము. కనుక ప్రభా, ఏ విధమైనటువంటి దూషణలు కానీ, ఏ విధమైనటువంటి కష్టములు కానీ మేము ఈ లోకము నుండి పొందినప్పుడు మీకు లోబడి ఉండేవారిగా మేము ఉన్నట్లయితే ప్రభా, మా పక్షాన మీరు ఉంటారని మేము తలంచి మీకు లోబడి ఉండడానికి సహాయం దయచేయండి. మీకంటే బలమైనటువంటిది ఇది ఈ లోకంలో మాకు ఏది లేదు కనుక ప్రభా, ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని మా ప్రభువును నీ కుమారుడైన యేసయ్య పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.